ప్రస్తుతం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సర్వశ్రీ బోషిడికే పట్టాభి గారు, సవిత గారు, ధూళిపాళ గారు, ఎంపీ కలిశెట్టి గారు, అలాగే మినిస్టర్ సత్యమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉస్కువాని ఉసుగొలిపి బూతులు, అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతులు అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి, లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తొలతూగేటువంటి రాజధానిగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించేటువంటి రాజధానిగా ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే అయి ఉండాలా? లేదా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. సంతోషం, మీరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనని అద్భుతంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. మీరు హేళనతో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూనో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారిని కుప్పకూల్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుప్పకూల్చి ఆ రోజు చేసినటువంటి తప్పుడు పని ఎలా చేయగడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ మావిగన్ అనే ప్రతిపాదనని ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్ళి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పాత వీడియోలు కష్టపడి ఎతికిచ్చి INPR డిపార్ట్మెంట్తో, టీవీ ఛానళ్ళతో, అందరితో ఎతికిచ్చి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో నిందలు, లేదా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ మంత్రులుగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారంట.
వాటిని చూపించి ఇదిగో చూడండి ఇదిగో చూడండి అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు ఒక ఎంపీ గారు. ఆ ఎంపీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి, నేను వీడియోలు పంపిస్తాను, నేను పంపించే వీడియోలతో కూడా ఒకటి పెట్టండి. బూతు బంట్రోతులాగా చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే ఏది చూపిస్తే అది చూపించినంత మాత్రాన ప్రజల అమాయకులు కాదు, ప్రజల విచక్షణ లేని వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు మీకు పిల్లనిచ్చినటువంటి మీ మామ నారా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నటువంటి మీ మామ ఎన్టీ రామారావు గారు ఎన్ని తిట్టాడు రామారావు గారు మిమ్మల్ని. చంద్రబాబు గారు రామారావు గారు తిట్టి తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని. అంత ఘోరంగా అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఖర్జూర్ నాయుడు గారు అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారేం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది నమ్మించి ముంచిన నంగనాచి. ఎన్టీ రామారావు గారు మాట్లాడింది నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం
వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఊసరవెల్లి కలిసేటివారు. చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా ఏంటి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మీ ఎమ్మెల్యే గారే మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మీ పార్ట్నర్ కలిసెట్టివారు, మీ పార్ట్నర్ ఈయన మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టివారు వేసుకో, ఎన్ని ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు, వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి 9 మంది మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా, తిట్టిన బూతు తిట్టకుండా, తిట్టిన వీడియోలు కావాలంటే పంపిస్తా. కలిసెట్టి గారు సినిమా చూపించా అందరికీ, బయోస్కోప్. కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన 5 ఎమ్మెల్యేలు ఇవాళ మీ దగ్గర ఉన్నారు. అవి కూడా వేసుకోండి. ఇక రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పండి. నీ 164 మందిలో 164 మందిలో ఎంతమంది క్యాబినెట్లోనే 9 మంది ఉన్నారు. ఇక 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఆ బయోస్కోప్ వేస్తావా కలిసెట్టి గారు? వేయలేవా అన్నా? మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడు, మోడీ గారు ఇతన్ని ఎన్ని తిట్లు తిట్టాడు. ఇవాళ ఏం జరుగుతుంది? అంత స్వీట్గా ఉంది. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు కావాలా మీకు? ఇక దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకాలు రాసేశారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఆర్డర్ పెడతారా? అడగండి, పెడతాం, ఆర్డర్ పంపిస్తాం మీకు. ఎన్ని తిట్టాడు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కలిసెట్టివారు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. ఆయనకి నిక్ నేమ్. రాత్రిపూట సివిల్ కాంట్రాక్టులు తనిఖీ చేస్తూ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు, అందుకని టార్చ్ లైట్ మినిస్టర్ అని పేరు ఆయనకి అని చెప్పి ఆయన పుస్తకంలో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. ఇది మేం చెప్పట్లా, ఆయన తోడల్లుడు రాశాడు. ఆయన తోడల్లుడు గారు ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక కోట్ రాశాడు ఆయన ముందు మాటగా, నిజాలు కాపాడుకుందాం అసత్యాల నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాలన్నింటిని కూడా చంపి పాత్ర వేసేస్తాడు, కాబట్టి నిజాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో దాచుకుందాం అసత్యాల నుండి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. మరి ఈ బయోస్కోప్లో ఈ రీళ్లు కూడా వేస్తారా? ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణా తరగతుల్లో పంచిపెడతారా? పంపిస్తాం. దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలన్నీ అంటే కాస్త రాజకీయాలుగా డీల్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు, మావిగన్ నా ప్రతిపాదన, ఇది మంచిదయా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి? అయితే మీరు
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్స్, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడోప్పుడు రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియజెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చేవలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా, జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకు అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014, జీవో నెంబరు 253. ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ వాళ్ళని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీఎస్ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే. ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీఎస్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టించారా? మొదలు పెట్టలేదా? భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు?
పౌడిముక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీఎస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చలపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపారిపూడి మండలానికి ఎందుకు వెళ్ళారు ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు? ఈ మండలాలన్నీ తిరిగి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగనని మొదలుపెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. సిఆర్డీఏ అంటే అక్కడ దాకా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తే వరకేమో ఓన్లీ మీ అమరావతి అంటే రాజధాని అంటే ఓన్లీ ఇక్కడే 29 ఊళ్ళే, 29 ఊళ్ళే. మమ్మల్ని ఎప్పుడో పీకేశారు మచిలీపట్నాన్ని. గుంటూరు, గుడివాడ, విజయవాడ వీటిని మాత్రం మీరు పెట్టుకున్నాం అనుకున్నారు, చల్లపల్లి. ఇప్పుడు బయలుదేరారు. ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా. తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో నిన్న కాక మొన్న ఆహా ఎలిగిపోతుంది, అద్భుతం, చంద్రబాబు నాయుడు ఎరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా పాపం. అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇట్లా ఇవాళ ఏమేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికే ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా. గొడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గయ్యపేట, వీర్లుపాడు. 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు జరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర్ పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోట్లవల్లూరు, పవిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ లేదా పెదకూరపాడు, ఫిరంగపురం. ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా. ఇవాళ మీ సొల్లు కబుర్లు మాది రాజధాని అయితే మాకేం ప్లాన్ చేశారు? మా ఏపు ఒక్క ఆఫీస్ అన్నా కట్టారా? 5 టవర్లో మాకేమన్నా ఒక టవర్ కట్టారా? సచివాలయం అంటే సెక్రటరియట్ 5 టవర్లు అంటున్నారు కదా. 5 టవర్లో ఏమన్నా మాకెవరికైనా తల ఒక టవర్ ఇచ్చారా? ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జీలు బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడొకటి చేయాలి కదా. ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? మేము కూడా రాజధాని వాళ్ళమే అని చెప్పి ఎలా ఫీల్ అవ్వాలి? మమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాభా, 7 నీకు ఎడ తెలుసా అంటే నేను నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. నాకేం తెలుసు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. 7 కోట్ల మంది జనం అందరినీ తాకట్టు పెట్టి ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి, మొత్తం అప్పే కదా. ఈ అప్పులు తెచ్చి ఏం చేద్దామని, మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతున్నాం.
నారాయణ గారు ఓ మాట మాట్లాడాడు. మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు. నారాయణ గారు గమ్మత్తు ఏంటంటే ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అండి. ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు 5,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. అడ్వాన్స్ ఇచ్చారు బిల్డింగ్లు మొదలెట్టమని. ఏం చేస్తాం, ఒక పొరపాటు జరిగింది, దాన్ని అక్కడితో కప్పెట్టి వెనక్కి రామా? మీరు ఉన్నారు నారాయణ గారు, మీ వ్యాపారమే తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజ్ ఓపెన్ చేశారు, శ్రీనగర్లో లాస్ వచ్చింది. నారాయణ కాలేజ్ మూసేస్తున్నారు, మూసేయట్లేదా మీరు? ఎన్ని నారాయణ కాలేజీలు మూసేశారు మీరు ఇప్పటికి? కొత్తవి తెరుస్తున్నారు, పాతవి మోస్తున్నారు కదా. వ్యాపారం లేని చోట, నష్టం వచ్చే చోట మూసేస్తున్నారు కదా. ఇది మరి ఏంటి, గుదిబండ కదా ఇది? తప్పేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుదిబండ అని చెప్పారు. దీన్ని మొయ్యలేమయ్యా అని చెప్పారు. మీరేం చెప్పారు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి 7 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టి అంటే ఫస్ట్ ఫేజ్ కింద 51,000 టెండర్, 51,000 కోట్లు ఇప్పటికీ టెండర్లు పిలిచామన్నారు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, ఏమని? ఈ ఓన్లీ స్ట్రక్చర్ల కోసం మాత్రమే, బిల్డింగ్ గోడలుగా మాత్రమే కడతాము, పిల్లర్స్ మాత్రమే కడతాము, స్లాబులు మాత్రమే వేస్తాము. మళ్ళీ అద్దాలకి, కరెంటుకి, నీళ్ల మంచినీళ్ళ పైప్ లైన్కి, డ్రైన్